పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్లయితే గోదావరికని ప్రెస్ క్లబ్లో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో విధ్వంస పాలన, కుట్రల పాలన, కూల్చివేత పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రామగుండం ప్రజలు నేరు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. గోదావరికంలో ప్రధాన వ్యాపార కేంద్రానికి సమయానికి నిలయమైనటువంటి లక్ష్మీనగర్లో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఒక్క కొత్త రోడ్డు వేయకపోగా ఉన్నటువంటి రోడ్ల విస్తరణ పెడుతూ చిరు వ్యాపారస్తుల యొక్క కట్టడాలను, వారి యొక్క వ్యాపార సముదాయాలను కూల్చివేయడం దారుణం అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. వెంటనే నష్టపోయినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా, చిరు వ్యాపారస్తులు కూడా ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. యూరియా కోసం ఉదయం 6 గంటల నుండి లైన్లో నిల్చున్నప్పుడు కూడా ఒక్కో రైతుకు 4 బస్తాలు యూరియా అందించడంతో ఎక్కువ సాగు చేసుకున్నటువంటి రైతులు నిరాశతో వెనుతిరిగారు. అయితే ఉదయం నుండి కూడా లైన్లో ఉన్నప్పుడు కూడా సరిపడా యూరియా ఇవ్వకపోవడం దారుణం అంటూ కూడా వారు రైతులంతా కూడా తీవ్రంగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ కూడా రైతులకు యూరియా కొరత మాకు రాలేదంటూ కూడా రైతులు వివరిస్తూనే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శలు అయితే గుప్పించారు. అంతేకాకుండా గత 4 రోజుల నుండి కూడా రోజు వచ్చి కూడా లైన్లో నిల్చున్నప్పుడు కూడా అందరికీ సరిపోయే విధంగా యూరియా పంపిణీ చేయడం లేదు ప్రభుత్వం అంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా కావాల్సినటువంటి 39,000 మెట్రిక్ టన్నుల యూరియా సరిపడా ఉంది, రైతులు ఆందోళన చెందవద్దంటూ కూడా వ్యవసాయ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజులుగా వివిధ రూపాల్లో వినూత్న రూపాలుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మల్లన్న సాగర్ నుంచి ప్యాకేజ్ 15 ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని కూడా వాళ్ళు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 15వ ప్యాకేజ్ ద్వారా రాజపేట మండలంలో చెరువులను నింపి దాదాపు 5,000 ఎకరాలకు సాగునీటికి నీళ్ళు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా తమకు సాగునీరు రావట్లేదు, చెరువులు నింపట్లేదు, ఎక్కడికక్కడ క్షామం ఏర్పడింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15వ ప్యాకేజ్ ద్వారా తమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే చౌటుప్పల్లో రెడ్డి సంఘం నాయకులు నిరసన కార్యక్రమం దిగారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేసి ఆయన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. రాజకీయాల్లో హుందాతనం పాటించాలి, ఆ జగుప్సాకురంగా రాజకీయ నాయకుల్ని తులనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నించారు. రెడ్డి నాయకులను టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, రెడ్డి నాయకులను అవమానిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయనపైన కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుని రాజకీయాల నుంచి అతను వెలిజరిగేలాగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా రెడ్డి సంఘం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాగార్జున సాగర్ బుద్ధవనంలో ఏదైతే త్రిపీఠిక సంబంధించినటువంటి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలని, ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా వివిధ దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు 200 మంది అక్కడ చేరుకొని బుద్ధుని యొక్క స్తూపాన్ని ఆవిష్కరించారు, బుద్ధ జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా వాళ్ళు బుద్ధుని యొక్క జీవిత విశేషాలను బోధించడం జరిగింది. ఇక సత్పల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పెనుబల్లి మండలం చెందినటువంటి ఒక జంట ఆదర్శ వివాహం చేసుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఈ వివాహం జరిగింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్, నాగజ్యోతి అనేటువంటి ఇద్దరు ఉద్యోగులు అంబేద్కర్ ఫోటో సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తమ వివాహాన్ని కొనసాగించారు. ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి ఆ ఇద్దరు దంపతులను అందరూ ప్రశంసతో ముంచెత్తుతున్నారు. మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనాల కోసం భాగంగా ఈ వివాహం చేసుకున్నట్టుగా వారు చెప్తున్నారు. మరింత మందికి ఆదర్శంగా నిలవాలని, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని పలువురు వారిని అభిలాషించారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. తిరుదండి చిన్నజీయర్ స్వామివారు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తజన బృందంతో కలిసి ఆయన భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలు పూర్ణ కుంభ స్వాగతంతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదం నడుమ ఆయన సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్ దగ్గర
అఖిలపక్ష నాయకులు ప్రయాణికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా బస్టాండ్కు ఉన్నటువంటి వెనక వైపున ఉన్న 2 గేట్లను మూసేయడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి మళ్ళీ అదే 2 గేట్లను ఓపెన్ చేయాలని అఖిలపక్షం సంబంధించిన నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల సౌకర్యార్థం గేట్లుంటే తప్పేంటంటూ అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. లోపలికి వెళ్ళి రావడానికి వీలుండేటువంటి విధానంగా ఉన్నటువంటి పాత గేట్లను తొలగించడం వల్ల ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చిపోయేటువంటి మార్గాలు మూసుకుపోయాయని చెప్పి అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ బస్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే తొర్రూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు దక్కాయని విమర్శించారు. దాంతోపాటు తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కురవి శ్రీ వీరభద్ర స్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు ఎవరు దిక్కని ఆమె ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బీసీల రిజర్వేషన్ల విషయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొడకండ్ల మండలం గిర్నితాండలోని తన ఇంటి దగ్గర జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు అంటే 3 పిల్లలున్నా పోటీ చేసే విధంగా చట్టాన్ని మార్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన దీక్ష ద్వారానైనా ప్రభుత్వం దిగి రావాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, రాస్తారోకలు నిర్వహిస్తామని అభిమాన్ గాంధీ నాయక్ హెచ్చరించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఏటునగరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చెర్ల నుంచి హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. 25 పశువులను స్వాధీనపరుచుకొని డ్రైవర్, క్లీనర్పై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా పశువులను కబేరాలకు తరలిస్తే కఠినమైన శిక్షలు, అదేవిధంగా కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరించారు. రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. తాజాగా ఇవాళ అంటే మరొకసారి కూడా రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో మీ సేవా సెంటర్లో అప్లై చేయాలని చెప్పడంతో ఇవాళ అనేక చోట్ల కూడా మీ సేవా సెంటర్కు అనేక మంది వచ్చినప్పటికీ సర్వర్ ఇవాళ ఉదయం 8 గంటల నుంచే సర్వర్ పనిచేయట్లేదంటూ అక్కడి వాళ్ళు చెప్పడంతో అందరూ కూడా వెనుక తిరుగుతున్నారు. మరి ఇన్నిసార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ మా పరిస్థితి ఏంటి, ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలంటూ కూడా వాళ్ళు గొగ్గలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ దాదాపు 20 సార్లకు పైగా హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. పైలట్ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టినటువంటి నక్ష కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా ఇవాళ ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 20 సార్లు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూముల హద్దులేంటి, అలాగే మిగతా సంబంధించినటువంటి భూములకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వారంతా కూడా హెలికాప్టర్ ద్వారా డ్రోన్ సహాయంతో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ప్రజలంతా కూడా అసలు ఈ హెలికాప్టర్ ఎందుకు తిరుగుతోందంటూ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డుల జారీ విషయంలో రోజుకో నిబంధన పెట్టడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించిన ప్రభుత్వము ఇటీవల జరిగిన గ్రామ సభలలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. అయితే తాజాగా మీ సేవా సెంటర్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పిలిపించడంతో పెద్ద ఎత్తున జనం మీ సేవా సెంటర్కి తరలి వచ్చారు. అయితే నిన్న మీ సేవా సెంటర్లలో ఆప్షన్ ఓపెన్ ఉండగా ఈరోజు ఉన్న పలంగా మీ రేషన్ కార్డుల కోసము ఏర్పాటు చేసిన ఆప్షన్ను తొలగించారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వము చిత్తశుద్ధితో రేషన్ కార్డులు జారీ చేయాలని, అలాగే నిజమైన లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డు జారీ చేయాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని జనం హెచ్చరిస్తున్నారు. ఇక
ఇక మరో వార్తా విషయానికి వస్తే రానున్న స్థానిక ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, అలాగే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్ పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా ఈ స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్లో ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా ఓ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి లారీని పోలీసులకు అప్పచెప్పారు. అయితే పోలీసులు విచారణ చేపట్టగా ఆ లారీలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే సివిల్ సప్లై అధికారులను ఒప్పించి ఆ లారీని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పారు. ఈ లారీలో దాదాపు 30 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలియంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు 2 కొండ చిలువలు కలకలం సృష్టించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 8 రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యాలయం వెనక భాగంలో 2 కొండ చిలువలు శబ్దాలు చేయడంతో అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది శబ్దం ఏమో వస్తుందని చెప్పి కొంతమంది అక్కడ వెళ్ళి చూడగా అక్కడ పాములు ఉన్నట్టు గుర్తించి వెంటనే స్నేక్ స్నాచర్కు సమాచారం ఇవ్వడంతో అతను హుటాహుటిన వచ్చి ఆ 2 కొండ చిలువలను కూడా బంధించి ఒకటి బాక్స్లో ఒకటి సంచిలో బంధించినటువంటి పరిస్థితి. వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి కలెక్టరేట్ ప్రాంగణం అంతలో ఇంత పెద్ద 6 అడుగుల పైచీలు ఉండేటువంటి 2 కొండ చిలువలు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడికి వచ్చేవారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలంలో ఈరోజు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ అధినేత మాజీ జెడ్పీటీసీ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మరణించినటువంటి 15 కుటుంబాలను పరామర్శించి వారికి 5,000 చొప్పున మొత్తం 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించారు. 4 సంవత్సరాల నుంచి కూడా అతను మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ తోడుగా నిలుస్తూ వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తుండడంతో అక్కడ మండలంలో ఉండేటువంటి నిరుపేదలందరూ కూడా దశరథ్ నాయక్ కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాలలో ఉన్నటువంటి శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్తలు వేద పండితుల సమక్షంలో ఎంతో ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ సంగీత శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్తో పాటు మాజీ కోఆప్షన్ మెంబర్తో పాటు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి వెల్జాల గ్రామంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు వేద పండితులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ రంగనాయక సాగర్ కాలువ నుంచి గోదావరి జలాల్ని సికింద్లాపూర్ మల్లారము రావణపట్ల ప్రాంతాలకు విడుదల చేసిన నేపథ్యంలో అక్కడి రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. మాజీ మంత్రి హరీష్ రావు కృషి మేరకు నీటిని విడుదల చేయడంతో స్థానిక రైతులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రావణపట్ల కాలువ వద్ద స్థానికులు హరీష్ రావు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంతో పాటు గోదావరి జలాలతో అభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. నిండు వేసవిలో నీళ్లు వదిలి పంటలకు జీవం పోయడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్రజాస్వామిక రచయితల వేదికకు సంబంధించిన సాహిత్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో రచయిత్రులు కాత్యాయని విద్మహే, అనిశెట్టి రజిత, మల్లీశ్వరితో పాటు ఇంకా ప్రముఖ రచయితలు అల్లం నారాయణ, నందిని సిద్ధారెడ్డి, లక్ష్మీ నరసయ్యతో పాటు ఇంకా పలువురు రచయితలు పాల్గొన్నారు. బన్నా ఈలయ్య కూడా పాల్గొన్నారు. ఇంకా పలువురు
రచయితలు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా అంబేద్కర్ ప్రభావము తెలుగు సాహిత్యం అనే అంశంపై ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతున్నది. అనేక అంశాలపై ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈరోజు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు బాగయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కుల గణన సర్వేలో మున్నూరు కాపులకు సంబంధించిన సంఖ్యని తగ్గించి ఇవ్వడం అన్యాయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా ఈ కుల గణన సర్వేను తక్షణమే రద్దు చేసి తిరిగి సర్వే నిర్వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్కు సంబంధించి నర్సాపూర్లో ఈరోజు అటు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డును తక్షణమే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నర్సాపూర్లో మానవహారం నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.